ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. గోవింద 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 గోవింద. కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద 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 గోవింద. కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నం అభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే అనిశం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు సకల భక్త అభీష్టవరదాయకుడు అయిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి నేడు సర్వభూపాల వాహనం మీద బకాసుర సంహారమనే అవతారంలో ఆశీనులై భక్తులందరినీ తన కృపా కటాక్ష వీక్షణాలతో తరింపచేయడానికి విచ్చేస్తున్నారు. ఆ దేవాధిదేవుడిని గర్భాలయంలో దర్శించుకొని భక్తులందరూ ఎంతో ఆనందపరవశులవుతూ ఉంటారు. కానీ అదే ప్రభువు నేడు మన మీద మరింతగా తన దయావర్షాన్ని కురిపించడానికి స్వయంగా తన గర్భాలయాన్ని వీడి పురవీధులలోనికి విచ్చేసి అశేష భక్తజన సమూహానికి తన దివ్య దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ ఉంటే భక్తులకు ఇంతకు మించిన ఆనంద పరాకాష్ఠమరేముంటుంది కనుక గోవిందా గోవిందా అనే దివ్యనామ సంకీర్తనల మధ్య భక్తుల జయ జయధ్వానాల మధ్య వారు తమకు అత్యంత ప్రియమైన స్వామి పట్ల తమ భక్తిని ఆనందాన్ని ప్రదర్శించుకుంటూ ముందుకు కొనసాగుతున్న శుభ తరుణమిది. నేడు శ్రీనివాస మంగాపురంలోని తిరుమాడ వీధులు భక్తజన సందోహం చేస్తున్న జయ జయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రపంచంలోని ఏ మూలలో నివసిస్తున్న వారైనప్పటికీ వారందరికీ ఈ అద్భుతమైన ఆనందం దొరకాలి అనే సత్సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా నేడు ఆ కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య దర్శనాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. ఆ స్వామి యొక్క అద్భుత సౌందర్యాన్ని వీక్షిస్తూ మధ్య మధ్యలో ఈ స్వామి కొలువై ఉన్న శ్రీనివాస మంగాపురం దివ్య క్షేత్ర ప్రాశస్త్యాన్ని వైభవాన్ని తెలుసుకుంటూ
నేడు స్వామి విహరిస్తున్న ఈ విశేషమైన సర్వభూపాల వాహన వైభవాన్ని, అందులో స్వామి ప్రదర్శిస్తున్నటువంటి ఈ బకాసుర వధ వైశిష్ట్యాన్ని కూడా మనం తెలుసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని పుణ్యకోటి విమానం అని కూడా అంటాం. కోట్లాది పుణ్యాలు చేసిన వాళ్లకు మాత్రమే ఈ పుణ్యకోటి విమాన వాహన సేవ దివ్య దర్శనం చేసుకునే భాగ్యం లభిస్తుందేమో. అందువల్లనే దీనికి పుణ్యకోటి విమానం అన్న విశేషమైన నామధేయం కలిగింది. అదిగో ఆ పుణ్యకోటి విమానాన్ని ఒక్కసారి పరికించి చూడండి. 4 వైపులా 4 బంగారు స్తంభాలున్నాయి. అవి ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరులకు ప్రతీకగా నిలిచి ఉన్న స్తంభాలు. 4 దిక్కులకు అధినాయకులైన ఈ 4 దేవుళ్ళు స్వామి సేవ చేసుకొని తమ జీవితాలను ధన్యజన్మలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా రాజులకు, ప్రభువులకు, అధికారులకు తమ తమ పదవుల మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. తమ పదవిని సులభంగా వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. దాన్ని రక్షించుకోవడానికి ఎన్ని రకాలైన కుతంత్రాలు చేయడానికైనా వాళ్ళు సిద్ధపడే ఉంటారు. కానీ తమ అహంకారాన్ని వదులుకోవటానికి మాత్రం ఇష్టపడరు. అందువల్లనే మహానుభావులైన నమ్మాళ్వారంటారు, రాజ్యోనామ మహావ్యాధి విచికిత్సోవా చికిత్సోవా. రాజ్యాధికారం అనేది ఒక పెద్ద రోగం వంటిదట. దానికి ఎటువంటి చికిత్స లేదు. దాన్ని దూరం చేయడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. వారి దృష్టిలో ఆఖరికి దేవాదిదేవుడైనా ఏమాత్రం లెక్క చెయ్యరు. ఇటువంటి అహంకారంలో పడి ఉన్న రాజులే తమ అహంకారాన్ని వీడి ఆ ప్రభువు యొక్క పాద పద్మాలలో ఆశ్రయాన్ని పొందడానికి సిద్ధపడ్డారు అంటే ఇక సాధారణమైన ప్రజలు ఎంత సులభంగా ఆ స్వామిలో సేవలో తరించటానికి, ఆ పాద పద్మాలను ఆశ్రయించటానికి ముందుకు వస్తారో మనం ఊహించవచ్చు. ఈ సందేశమే మనకు సర్వభూపాల వాహనం ద్వారా అందేటువంటి దివ్యమైన సందేశం. మన ఆండాళ్ తల్లి, మన గోదమ్మ తన తిరుప్పావైలో ఓ చక్కని మాట మనకు అనుగ్రహిస్తారు. అంగణ్ మంజాలత్తరశన్ అభిమాన భంగమై వందు నిన్ పళిక్కటిల్ కీழே శంగమిరుప్పార్ పోల్ వందు తలై పెయ్దోం. అయా స్వామి, ఎన్నెన్నో దేశాలలో తమ తమ అందమైన రాజ్యాలను ఏలుతున్న రాజులు, మహారాజులు కూడా తమ తమ స్వాభిమానాలను, అహంకారాన్ని, గర్వాన్ని పక్కన పెట్టి ఆ దేవాదిదేవుడైన స్వామి యొక్క సింహాసనం కిందకి వచ్చి దాక్కుండిపోయారయ్యా. సింహాసనం కింద దాక్కోవడము అంటే స్వామి కింద, అంటే ఆయన పాదాల చెంత తమను తాము సమర్పించుకోవడమే. అంటే వారి అహంకారం పూర్తిగా నాశనమైపోయి అందరూ వారిని శరణుజొచ్చటమే. అందువలన ఎవరూ కూడా వారి అహంకార నాశనం మీద ఎటువంటి సందేహం చూపవలసిన అవసరం ఉండదు. తాము ఏ అహంకారాన్ని వీడి వచ్చారో దాన్ని దాచిపెట్టుకొని పైపైకి గాంభీర్యాన్ని ప్రదర్శించవలసిన అవసరం కూడా వారికి లేదు. అలా ఉండాలని కూడా వారు అనుకోవడం లేదు. సాధారణంగా మనం ఏదైనా తప్పు చేస్తే ఏకాంతంలో మన తప్పును ఒప్పుకోవడానికి సిద్ధపడతాం, కానీ అందరి ముందు తప్పు ఒప్పుకొని క్షమాపణలు అడగటానికి సిద్ధపడం. కానీ ఇక్కడ రాజులందరూ ఒక్కటిగా కూడుకొని ఇతరుల ముందు తమ అహంకారాన్ని పూర్తిగా వదిలేస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవడానికి సంకోచపడకుండా ఆ స్వామి సింహాసనం కింద గుంపులు గుంపులుగా కూర్చొని ఉన్నారట. ఎప్పుడైతే ఈ విధంగా అహంకారం నాశనమవుతుందో అప్పుడే ఆ దేవాధిదేవుడైన శరణం ప్రపద్యే మాదావిరాయ వలయస్తరయా విభూతి సర్వం జనవనియమేన మదన్వయానామాద్యస్య కులపదే శ్రీవత్తలంగ్రియుగలం ప్రణమామి మోద్దనాభూతం ధరస్య మహదాత్వయ భట్టనాద శ్రీభక్తిధార కులజాగర
భక్తాంగ్రేణ పరకారయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాం ప్రణదాత్రేత్యం నారాయణన్ వరైతాన్ మోహనే కేరార్ జీవన్ బిరందాన్ சீரார் மொழிசப்பி வாழராம் நெஞ்சமே வைபவமாடி ஜாயே பரநாடிய வாழ்த்து நான் மோகனாயே நாராயணன் படைத்தான் நான் மோகனம் தான் மோகமாய் சங்கரனை தான் படைத்தான் மோகமாய் அந்தாரிமலெட்டு அறிவித்தான் ஆய்வாரரை செந்தாமல் பொன்மேனேர்ந்து நான் மோகனாயே நாராயணன் படைத்தான் நான் மோகனம் தான் மோகமாய் சங்கரனை தான் படைத்தான் மோகமாய் அந்தாரிமலெட்டு அறிவித்தான் ஆய்வாரரை செந்தாமல் பொன்மேனேர்ந்து గోవిందా శ్రీ వెంకటేశ ప్రియమిత్రులారా, భగవంతుణ్ణి చేరటంలో మనకు అడ్డుగా ఉండేదే అహంకారం అనేది. నాకేమీ, నేను చాలా గొప్పవాణ్ణి, నేను ఏదనుకుంటే అది జరిగిపోతుంది, నన్ను మించినవాడెవడున్నాడు అనే అహంకారంతో మానవుడు కన్ను మిన్ను గానక పరమాత్మని చేరటానికి ఆ స్వామి సన్నిధిలో తనలో ఉండేటువంటి నైత్యాన్ని ప్రదర్శించటానికి ఇష్టపడకుండా తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ రాజులు మహారాజుల వంటి వారే తమ అహంకారాన్ని దూరం చేసుకున్నప్పుడు సాధారణమైన మనమెంత, మన పరాక్రమం ఎంత అనే భావం మన మనస్సుల్లో కలుగచేయటానికి ఒక అవకాశం కల్పించేటువంటిదే ఇదిగో ఈ సర్వభూపాల వాహన సేవ. సమస్త భూపాలకులందరూ కూడాను స్వామి యొక్క వాహనంగా మారి ఆ స్వామిని తమ భుజాల మీద మోస్తున్నారంటే ఆ స్వామి ముందు వారి అహంకారం ఎంత నాశనమైపోయిందో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. అందువల్ల మనందరం కూడా మన అహంకారాన్ని దూరం చేసుకొని ఆ స్వామి సేవలో మనందరి జన్మలను ధన్యం చేసుకోవలసిన అవసరం ఉన్నది.
ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మన అమ్మ, మన గోదమ్మ, మన ఆండాళ్ తల్లి మనకు అనుగ్రహించిన తిరుప్పావై ద్వారా మనలో ఉండే అహంకారాన్ని ఎలా దూరం చేసుకొని స్వామి సేవలో తరించాలో తెలియచేస్తూ ఉన్నది. ఎంతమంది కళాకారులు ఎన్నెన్ని ప్రాంతాల నుండి వచ్చి స్వామి ముందు ఎటువంటి భేషజాలు లేకుండా సాధారణమైనటువంటి రోడ్ల మీద తిరుగుతూనే వారందరూ కూడా స్వామి ముందు తమ కళా ప్రదర్శన చేస్తూ, స్వామి మా కళలు నువ్వు చూడవయ్యా, నీ కంటి చూపు ఒక్కసారి మా మీద పడితే మా కళకు అదే కదా సార్థకత అని చెప్పి తెలియచేసుకుంటూ ఆ స్వామి ముందు తమ ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. మరి సాధారణమైన మనం కూడాను అదేవిధంగా స్వామి ముందు ఈ విధమైన భేషజాన్ని దూరం చేసుకొని మనల్ని మనం స్వామికి సమర్పించుకోవలసిన అవసరం ఉంది కదా. విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ ముని వినుత దైవరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ ముని వినుత దైవరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ, విజయీ భవ శ్రీ వెంకటరాయ. भवबन्धमोचन पङ्कजलोचन भवचापखण्डन बहुपापदण्डन, भवबन्धमोचन पङ्कजलोचन भवचापखण्डन बहुपापदण्डन, कुवलय पालन कुम्भीन्द्रलालन दिविजेन्द्र रक्षण दितिसुत शिक्षण, कुवलय पालन कुम्भीन्द्रलालन दिविजेन्द्र रक्षण दितिसुत शिक्षण, विजयी भव मुनि विनुत दैवराय, विजयी भव श्री वेंकटराय, विजयी भव श्री वेंकटराय. अकलंक चारित्र हस्तकीलित गात्र मकरालय गेह मधित सम्मोह, अकलंक चारित्र हस्तकीलित गात्र मकरालय गेह मधित सम्मोह, मकर कुंडल कर्ण महित निरद वर्ण सकल सद्गुण जाल सामगान विलोल, मकर कुंडल कर्ण महित निरद वर्ण सकल सद्गुण जाल सामगान विलोल, विजयी भव मुनि विनुत दैवराय, विजयी भव श्री वेंकटराय, विजयी भव श्री वेंकटराय.
खलजन भीषण कौस्तुभभूषण विलसित शार्ङ्गचाप विविध तनूरूप खलजन भीषण कौस्तुभभूषण विलसित शार्ङ्गचाप विविध तनूरूप बलिमदभञ्जन परमनिरञ्जन अलमेलु मंगा सहाय वेंकटराय बलिमदभञ्जन परमनिरञ्जन अलमेलु मंगा सहाय वेंकटराय विजयी भवा मुनि विनुत दैवराय विजयी भव श्री वेंकटराय विजयी भवा मुनि विनुत दैवराय विजयी भव श्री वेंकटराय विजयी भव श्री वेंकटराय. మనందరికీ ఒక స్వభావం సామాన్యంగా ఉంటుంది. అదేమిటి అంటే దాసభూతా సతస్సర్వే దేహి ఆత్మనః పరమాత్మనః. అంటే ఈ శరీరాలలో ఉండే ప్రాణులందరికీ కూడా ఒక నైసర్గికమైన సహజ సిద్ధమైన స్వభావం ఏమిటి అంటే పరమ దయాళుడైన ఆ స్వామి యొక్క సేవలో సేవకులమై ఉండి ఉండటం మనందరికీ సహజ సిద్ధమైన గుణంగా ఉండాలి. అదే ఉంటుంది కూడా. అంటే ఆ స్వామికి సేవ చేసి నేనేదో గొప్ప పని చేస్తున్నానని అనుకోవలసిన అవసరం లేదు. ఒక గాలి పీలిస్తే ఎంత సహజమో, నీరు తాగటం ఎంత సహజమో, ఆహారం తీసుకోవటం ఎంత సహజమో, అలాగనే ఆ స్వామి సేవ చేసుకోవటం కూడా మనందరికీ సహజమైన స్వభావమే అయి ఉండాలి. ఆ దేవాది దేవుణ్ణి, ఆ దేవదేవుని ఆరాధించుకోవటమే కదా మనందరం చెయ్యదగిన గొప్ప సేవ. దీని ద్వారానే కదా మన జన్మలను మనం ఉద్ధరించుకోగలము. అందుకే తాళ్లపాక అన్నమాచార్యుల వారు స్వామిని ప్రార్థన చేస్తూ చెప్తూ ఉన్నారు, దీనుడను నేను దేవుడవు నీవు నిజనీ నిజ రూపమే నెరపుటగాక మతి జనన మెరుగ మరణం బెరుగను ఇతవు గనిక నిను నింక నెరిగేనా క్షితి పుట్టించిన శ్రీపతివి నీవు గతి నాపై దయతలతువుగాక విడువలేని శ్రీ వెంకట విభుడవు కడదాకనిక గాతువుగాక. అయ్యా స్వామి, నేను ఎంతో దీనుడైన వాడివి, నువ్వేమో దేవాది దేవుడైనటువంటి వాడి. నీ రూపాన్ని గురించి తెలుసుకోవటం, నీ స్వభావాన్ని గురించి తెలుసుకోవటం నాకు సాధ్యమయ్యేటువంటి విషయమా చెప్పవయ్యా. మది జనన మెరుగ మరణం బెరుంగను. నేను ఎలా పుట్టానో నాకు తెలియదు, ఎప్పుడు పోతానో నాకు తెలియదు. అలాంటి నేను పోయి ఇతవు గనిక నిన్ను నింక నెరిగేనా. నా గురించే నాకు తెలియనటువంటి అజ్ఞానిని నేనైనప్పుడు నీ గురించి తెలుసుకోవటం నాకు సాధ్యమయ్యే విషయమా స్వామి. చిటిపుట్టించిన శ్రీపతివి నీవు. నేను ఏ భూలోకాన ఉంటున్నానో, ఏ లోకంలో నేను చరిస్తున్నానో దాన్ని సృష్టించినటువంటి వాడివే నువ్వు. అలాంటి నీ గురించి నేను ఎలాగయ్యా తెలుసుకుంటాను. నీవు నాకు గతి నాపై దయతలతువుగాక విడువలేని శ్రీవేంకట విభూడవు కడదాకనిక కాతువుగాక. స్వామి, నిరంతరము నువ్వు నాతో పాటు ఉండేటువంటి వాడివి కదా. అలాంటి నువ్వు ఈ విధంగా చివరిదాకా నన్ను రక్షించేవాడివి నువ్వు కాక ఇంకెవరు ఉంటారయ్యా స్వామి అని చెప్పి అన్నమాచార్యుల వారు ఎంతో దీనంగా ఆ స్వామిని గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక అలాంటి దేవాధిదేవుడైన ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నేడు సర్వభూపాల వాహనం మీద విహరిస్తూ ఉంటే దర్శించుకునే భాగ్యానికి మనందరం నోచుకున్నామంటే మనందరం ఎంత పుణ్యాత్మనమో కదండి. ఈ పుణ్యకోటి విమానానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనికి 4 వైపులా ఉన్న స్తంభాలు 4 పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను సూచించేవిగా చెప్తారు. భారతీయ సనాతన ధర్మానికి మూల స్తంభాలుగా భావింపబడేటువంటివి ఈ 4 పురుషార్థాలే కదా.
ఈ పురుషార్థాల్లో కూడా మరీ ముఖ్యమైనది ధర్మం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పబడి ఉంది. అంటే 4 పురుషార్థాలను సూచించేటువంటిదే సర్వభూపాల వాహనం. మనం ఏం పని చేసినా అది ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మమూలం జగత్సర్వం అని అంటామే, ఆ ధర్మానికి ప్రతిరూపమైన వాడే మన స్వామి కదా. ఆయనే శ్రీరామచంద్రుడు ప్రభువుగా ఈ భూలోకాన అవతరించాడు కదా. వాల్మీకి మహర్షి చేత రామో విగ్రహవాన్ ధర్మ అని సంబోధింపబడినటువంటి మహానుభావుడి కదా. ధర్మానికి ఒక రూపమంటూ ఇస్తే అదిగో ఈ శ్రీరామచంద్రుడిలాగా ఉంటాడయ్యా అని చెప్పి ఏ శ్రీరామచంద్రుడి గురించి అయితే వాల్మీకి మహర్షి మనకి తెలియజేశాడో ఆ స్వామి ఈ స్వామే కదా. అన్ని విధాలుగా కూడాను మన అందరినీ రక్షించటం కోసము మన అందరము కూడా ధర్మాన్ని పాటించాలి అని చెప్పి మనకి తెలియజేయటం కోసమే స్వామి నేడు ఇదిగో ఈ సర్వభూపాల వాహనం మీద విహరిస్తూ మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నారు. అది ఈనాటి ఈ వాహనంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత. ఇక మనం నేడు స్వామిని ఏ బకాసుర వధ అనేటువంటి ఒక వృత్తాంతాన్ని సూచన చేస్తూ ఓ చక్కని అలంకారాన్ని స్వామికి చేసి మనందరి ముందు కూడా మన ఆచార్యుల వారు స్వామిని కనిపెడుతూ ఉన్నారో ఆ అవతార విశేషాలని కూడా మనం ముందుగా తెలుసుకుందాం. దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధి అవధానం విధి అవధానం విధి అవధానం దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధి అవధానం విధి అవధానం విధి అవధానం అతివలు నాట్యం బాడెదమని ఉన్నతి మెరయుచునున్నారిదివో అతివలు నాట్యం బాడెదమని ఉన్నతి మెరయుచునున్నారిదివో ప్రతినలతో రంభయుమేనకయును ధృతి కరుణాంబుధి దీయవధానం దీయవధానం దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధి అవధానం విధి అవధానం విధి అవధానం గాన విద్య తమ కంబున వినుమని కాను కలివె సురకాంతలవే గాన విద్య తమ కంబున వినుమని కాను కలివె సురకాంతలవే కానుపించుకో గాంధర్వ సతులను దీనుత పంపు సుధీయవధానం సుధీయవధానం దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధి అవధానం విధి అవధానం విధి అవధానం పర్యంకంబున పవళించెదవో సిరుల విభవముల చెలగెదవో పర్యంకంబున పవళించెదవో
సిరుల విభవముల చెలగెదవో తిరువెంకటగిరి దేవ అన్నిటా తిరమందితి విటు దీయవధానం దీయవధానం దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధీయవధానం విధీయవధానం విధీయవధానం. స్వామి నేడు బకాసుర వధ అనే ఒక వృత్తాంతాన్ని మనకు మరొకసారి గుర్తు చేయటానికి ఈనాడు ఈ అవతారంలో ఈ అలంకార విశేషంలో మన ముందుకు విచ్చేస్తున్నారు. ఆ పరమప్రభువు ప్రదర్శించిన అనేకానేక లీలలలో ఒక విశిష్టమైన లీల ఈ బకాసుర వధ. దీని ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని స్వామి మనకు చేరవేస్తున్నారు. బకము అంటే ఏమి? కొంగ. కొంగ ఒక విచిత్రమైనటువంటి పక్షి. అది పైకి ఒక రకంగా కనపడుతుంది, దాని యొక్క ఉద్దేశ్యం మనసులో ఇంకో రకంగా ఉంటుంది. కొంగని చూడండి, నీళ్లల్లో ఒంటికాలు మీద నుంచొని ఉంటుంది. చూడటానికి ఏదో మహానుభావుడైన ఓ మహర్షి గారు ఒంటికాల మీద నుంచొని తపస్సు చేస్తున్నట్లుగా కళ్ళు మూసుకొని అటూ ఇటూ కదలకుండా నుంచొని ఉంటుంది. ఆహా, ఎంత మంచిదో కదా ఈ కొంగ అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి అది ఏం చేస్తూ ఉంటుంది? ఒక కన్ను కొద్దిగా తెరిచి ఎక్కడ ఏ చేపపిల్ల తన దగ్గరికి వస్తుందో చూసుకొని ఆ చేపపిల్ల దగ్గరకు రాగానే లటక్కున దాన్ని తన నోటిలో వేసుకుంటున్నది. ఆ విధంగా ఒక ఒంటికాలి మీద ఉన్నటువంటి దాన్ని చూసి మనం మోసపోయి ఇది ఏదో మహాముని అని చెప్పి దాని దగ్గరికి వస్తే అది మనల్ని ఈ విధంగా మోసం చేస్తుందే. ఇది కదా మానవుల్లో కొంతమంది యొక్క స్వభావం. దీనిని మనం దంభము అని చెప్పి అంటాం. ఆ దంభానికి ప్రతీక అయినటువంటిది ఈ కొంగ. అంటే పైకి మంచిగా కనపడటం, లోపల చెడు స్వభావాన్ని కలిగి ఉండటము. ఇవి మానవుల్లో చాలామంది దగ్గర మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. పైకి చాలా తీయగా మాట్లాడుతుంటారు, లోపల ఎంతో విషపూరితమైనటువంటి వాళ్ళు. అవకాశం దొరకగానే మనల్ని నాశనం చేయటానికి చూస్తూ ఉంటారు. ఇలాంటి వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవలసిన అవసరం ఉన్నది. అలా గనక చెయ్యకపోతే దాని పర్యవసనాన్ని మనము అనుభవించవలసిన అవసరం కూడా పడుతుందయ్యా అని స్వామి ఈ బకాసుర వధ వృత్తాంతం ద్వారా మనందరికీ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ మానవుడు ఈ దంభాన్ని దూరం చేసుకోవాలి. దీన్ని దూరం చేయకపోతే మానవుడిలో ఎప్పటికీ కూడాను సత్ప్రవర్తన అనేటువంటిది సాధ్యం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. మేల్పుత్తూరు నారాయణ భట్టతిరి అనేటువంటి మహానుభావుడు భాగవతాన్ని అనుసరిస్తూ నారాయణీయమని సంస్కృతంలో ఒక అద్భుతమైన కావ్యం రచించారు. అందులో బకాసుర వధని వర్ణిస్తూ అంటారు ఆయన, పిబతి సలిలం గోపం రాతే భక్తం మతిద్రుత సకిల నిగిలన్ అగ్నిప్రఖ్యం పునర్ధృతముద్వహన్ దళయతు మగాత్రుట్యా కోట్యా తదాశు భవాన్ విభో కలజనభిదా చెంచు ప్రగహ్య దదారతం. ఆ యమునా నదీ తీరాన ఆవులన్నీ కూడా అలసటతోటి దాహంతో నీళ్లు తాగాలి అని చెప్పి అక్కడికి వెళితే అక్కడ ఈ బకాసురుడనేటువంటి రాక్షసుడు ఏం చేశాడు? చేపలు తినటానికి వచ్చినవాడు కాదు వాడు. ఈ గోవులను గోవులతో పాటు శ్రీకృష్ణుణ్ణి కూడా మింగేసేసేట అతను. కానీ కృష్ణ పరమాత్మ సాధారణమైన వాడా అండి? ఆయన ఆ గొంతులోనికి దూరి ఒక మంటలాగా ప్రజ్వలించడం మొదలెట్టారట. ఎప్పుడైతే గొంతులో ఈ విధంగా మంట పుట్టిందో
ఆ కొంగ ఏం చేసింది, దాన్ని భరించలేక శ్రీకృష్ణుని బయటికి ఉమ్మేసిన తర్వాత నోరు మూసుకొని ఊరుకుందా? అది ఏం చేసింది, మరలా ఆ కృష్ణుణ్ణి ఎలాగైనా సంహరించాలి అని చెప్పి తన ముక్కుతో కృష్ణుణ్ణి పొడవటానికి ప్రయత్నం చేస్తే ఆ కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, తన 2 చేతులతోటి ఆ కొంగ యొక్క ముక్కుని పట్టుకొని దాని 2 దవడల్ని చీల్చి ఆ కొంగని సంహరించి పడవేశాడు. కనుక మనలో ఉండే దంభాన్ని కూడా దూరం చేయగలిగిన వాడు ఎవరయ్యా అనంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మే. ఇవాళ మనకు ఇక్కడ ఓ చిన్న పిల్లవాడిలాగా కనపడుతూ ఉండవచ్చండి. ఈ బకాసుర వధ సంహారం జరిగినప్పటి వృత్తాంతం ఏదైతే జరిగిందో, ఈ సంఘటన జరిగిన సమయంలో స్వామి వయస్సు ఎంత, కేవలం ఒక 5 సంవత్సరాలు. అంత చిన్న పిల్లవాడిగా కనపడుతూ ఉంటాడు ఆయన. అందుకే మన అన్నమాచార్యుల వారు అంటారు, చేరి యశోదకు శిశువితడు, దారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరి యశోదకు శిశువితడు. చూడటానికి యశోదమ్మ యొక్క గారాల పట్టి చిన్న పిల్లవాడు, కానీ సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా తండ్రి అయినటువంటి వాడు ఈయన. సొలసి చూచినను సూర్యచంద్రునను లల్లి వెదజల్లేడు లక్షణుడు ఈయన. ఆ సూర్యుడు, చంద్రుడు ఇలాంటి వారందరూ కూడాను ఎవరి ద్వారా వచ్చారండి? ఎవరు సృష్టిస్తే వీళ్ళందరూ వచ్చారండి? వాళ్ళందరినీ సృష్టించినటువంటి మహానుభావుడు ఆయన. సంగతి మా వంటి శరణాగతులకు అంగము శ్రీవేంకటాధిపుడితడు. స్వామి నిన్ను శరణయ్యా అని చెప్పి వెళ్ళి ఆ స్వామి పాదాలను ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడాను అవకాశాన్ని కలుగజేసేవాడు, అందరినీ కూడాను బ్రోచేటువంటి మహానుభావుడు. ఇదిగో మన వెంకటాచల క్షేత్రంలో వెలసినటువంటి మన స్వామి, మన కళ్యాణ వెంకటేశ్వరుడు కదా. ఆ స్వామికి హారతులు ఇవ్వటానికి అందరూ కూడాను ఎంత చక్కగా వచ్చారు చూడండు. అంగనలీరే ఆరతులు, అంగజగురునకు నారతులు, అంగనలీరే ఆరతులు, అంగజగురునకు నారతులు అని చెప్పి అందరూ ఒక్కొక్కళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ గుంపులుగా వచ్చి ఆ స్వామికి ఆరతులు సమర్పించి, చొచ్చి శ్రీవేంకటేశుడు అలమేల్మంగా అచ్చుగా నిలచిరి ఆరతులు అని చెప్పి శ్రీదేవి తోడుతా జలగుచున్నవ్వే ఆదిమ పురుషునకు ఆరతులు. అలాంటి ఆది మధ్యాంతరహితుడైన పరమాత్మ ఆ స్వామికి హారతులు ఇవ్వటానికి నిత్యలు కళ్యాణనిధి అచ్యుతునకు ఆరతులు. అసలు ప్రపంచంలో ఒక శోభాయమానం, ఒక కళ్యాణ గుణము అనేది ఏదన్నా ఉంది అనంటే దానికి మూలమెవరు, దానికి మూర్తి ఎవరు? ఇదిగో మన స్వామి. అలాంటి స్వామికి కదా మనందరము కూడా హారతులు ఇవ్వాలి. ఆ స్వామి ఇక్కడ ఏ విధమైనటువంటి దృష్టి దోషం తగలకుండా ఉండాలి అని చెప్పి మనందరము ఆకాంక్షించాలి. కనుక అలాంటి ఆ స్వామిని మనందరము కూడా వీక్షించి ఆ స్వామి యొక్క వైభవాన్ని మనందరము కూడా చూసి తరించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఆ స్వామికే నమస్కారాలయ్యా అని చెప్పి మనకు తిరుగొండ వెంగమాంబ ఎంతో చక్కగా స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. शौर्य बाल गोपाल हरे, बाल गोपाल हरे, मां वृक्ष शौर्य बाल गोपाल हरे, बाल गोपाल
శౌరి బాల గోపాల హరే నందకుమారా నగవరధీరా సుందరాకారా హరే నందకుమారా నగవరధీరా సుందరాకారా హరే మాం రక్ష శౌరి బాల గోపాల హరే మాం రక్ష శౌరి బాల గోపాల హరే మురళీ విలోల మోహన లీలా దురిత విభాల హరే మురళీ విలోల మోహన లీలా దురిత విభాల హరే మాం రక్ష శౌరి బాల గోపాల హరే మాం రక్ష శౌరి బాల గోపాల హరే హరిగుండాధీశ తరణి సంకాశ వరచిదాకాశ హరే హరిగుండాధీశ తరణి సంకాశ వరచిదాకాశ హరే బాల గోపాల హరే మాం రక్ష శౌరి బాల గోపాల హరే బాల గోపాల పావనశీల బాల గోపాల హరే బాల గోపాల హరే మాం రక్ష శౌరి బాల గోపాల హరే శ్రీ వెంకటేశ్వర ప్రభువుని పరిపరి విధాలా కీర్తించి తరించిన మహానుభావులు ఎందరో ఉంటే వారిలో ఎన్నదగిన మహనీయురాలు తరిగొండ వెంగమాంబ. ఆ వెంకటేశ్వర ప్రభువు యొక్క వైభవాన్ని చూసి తరించిన ఆ తల్లి స్వామిని ఎంత చక్కగా కీర్తిస్తున్నదో ఒక్కసారి మనం కూడా పరిశీలన చేసి చూద్దామా. బంగరు శాలువ పర్శ్వభాగముల చుంగులు జార ప్రసూన మాలికలు బహురుచి ధామములు మహనీయ నవరత్న మకుటంబునరసి పొంకంబుగా భుజంబులపైన టింప పంకజ తులసి కొత్పలహారములును పరిమళ గంధలేపనము చే జలసిరి గుల్కు బుధపై చిందులు ద్రొక్క. స్వామి ఒక చక్కని బంగారు శాల్వని అలాగ ధరిస్తే ఆ రెండు వైపుల నుంచి అలా కొద్ది కొద్దిగా జారి ముందుకు పడుతున్నదా అన్నట్లు ఉన్నదిట. ఆ నవరత్నముల చేత నిర్మింపబడిన చక్కని కిరీటములు హారములు ఆ స్వామి యొక్క వక్షస్థలం మీద శిరస్సు మీద అలా అలా నడయాడుతూ ఉంటే ఆ భుజముల మీద ఉన్నటువంటి చక్కని తులసీమాలలు అలాగనే పద్మముల మాలలు అన్నీ కూడా
పరిమళ గంధలేపనములు చేచాల సిరిగుల్కు బొజ్జపై చిందులు త్రొక్క. ఆ వక్షస్థలం మీద నుంచి ఇలా నాభి ప్రాంతం దాకా అలా కొద్దిగా ఊగుతూ ఉంటే కంకణ కుండల గ్రైవేయహార కింకిణీ మేఖల కేయూర కటక కౌస్తుభ వనమాలికా ముద్రికలను శిస్తై ప్రకాశింపచిని పాదముల గజలందియలు ఘల్లు ఘల్లు మని మ్రోయ ముజగంబుల జాల ముహింపజేయు. ఆ చేతికి ఉన్నటువంటి కంకణాలు, ఆ స్వామి చెవులకు ఉండేటువంటి కుండలాలు, అవి ఈ మెడలో ఉండేటువంటి చాలా వినూత్నమైన ఆభరణాలకు తగిలి ఒక అద్భుతమైనటువంటి శబ్దాలను అవి శబ్దింపచేస్తూ ఉంటే కాలికి ఉండేటువంటి అందియల యొక్క శబ్దము గల్లు గల్లుమని మోగుతూ ఉంటే ముల్లోకాలను మోహింపజేసేటువంటి మూర్తిగా విలసిల్లుతున్న మన స్వామి పరిపూర్ణ చంద్రబింబ నిభానమున సరసమైదరహాస చంద్రిక వెలుగుగా విమల సద్భ్రూలతా విక్షేపణములు రమణీ మణుల కనురాగంబు నెరప దిదిన కస్తూరి తిలకంబు నుదుట ముదులు కులుకగా మురళి చేపట్టి. ఎంత చక్కగా ఉన్నాడో మన స్వామి చూడండి, ఎంత అద్భుతమైన వర్ణన చేస్తున్నదో మన తరిగొండ వెంగమాంబ. ఒక పరిపూర్ణమైన చంద్రుడు ఎంత చక్కగా మెరిసిపోతూ ఉంటాడో అంత చక్కని ముఖారవిందం కలిగి ఆ ముఖానికి మరింత అందాన్ని చేకూర్చేటువంటి ఓ చక్కని దరహాసం కలిగిన స్వామి. విమల సద్భ్రూలతా విక్షేపణములు, ఆయన యొక్క కనుబొమ్మలు కొద్దిగా ఒక్కరవ్వ పైకి లేవటం, కొద్దిగా కిందకి దిగటం, అది చూసినటువంటి ఈ స్త్రీలందరూ కూడా ఒక్కసారి తమ మనస్సులను ఆ స్వామికి అర్పించేసుకొని ఇలాంటి సుందరాకారుడు కదా మనకు కావలసింది అని ఎంతో ఆనందంగా ఆ స్వామిని యొక్క మోహంలో పడిపోయి ఉంటే ఆ పైన ముఖాన స్వామి నుదుటన దిద్దినటువంటి కస్తూరి తిలకంబు ముద్దులు కులుకగా చేతిలో ఒక అద్భుతమైనటువంటి మురళిని పట్టుకొని బహురాగ సరణుల బలిపించుకొనుచు రహిమీర శృంగార రసఖనియగుచు సలువొప్ప తరిగొండ నరసింహుడనగ విలసిల్లి తిరుమల వెంకటేశ్వరుడు. అలాగా అదిగో నా ఆరాధ్య దైవమైనటువంటి ఆ నరసింహస్వామియే ఇక్కడ ఈ తిరుమలలో వేంచేసినటువంటి నా వెంకటేశ్వరుడు అని ఆ తల్లి పొగిడిందే. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం తిరుమల అంటే కేవలము ఆ పైన క్షేత్రంలో ఉన్నటువంటిదే, వెంకటాచల క్షేత్రంలో వెలసిన స్వామియే అని చెప్పి కాదండి. తిరుమల ప్రాంతము వెంకటాచల క్షేత్రము అంటే ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా కూడా ఆ వెంకటాచల క్షేత్రానికి సంబంధించినటువంటిదే. ఈ శ్రీనివాస మంగాపురం ఏదైతే ఉన్నదో ఈ క్షేత్రం యొక్క మాహాత్మ్యాన్ని కూడా మనం కొద్దిగా తెలుసుకుంటే ఇది తిరుమల క్షేత్రానికి అవిభాజ్యమైన అంగము అనే విషయం మనకి తెలుస్తుంది. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవిని వివాహం చేసుకున్న తరువాత శ్రీనివాస ప్రభువు ఆ వివాహ దీక్షలో ఉండి తన భార్య అయిన పద్మావతీదేవితో కలిసి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి విచ్చేశారుట. ఆ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేటువంటి ప్రాంతమే ఈ కళ్యాణ వెంకటేశ్వరుడు వెలిసిన శ్రీనివాస మంగాపురం. ఇది అక్కడ 6 నెలల పాటు ఆ స్వామి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండి ఆ తరువాత శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెంకటాచల క్షేత్రానికి చేరుకొని అక్కడ నివసించారట ఆయన. కనుక కళ్యాణ వెంకటేశ్వరుడిగా కొత్త పెళ్లి కుమారుడిగా ఉన్నటువంటి స్వామి 6 నెలలు నివసించినటువంటి క్షేత్రం ఇది. వెంకటాచల క్షేత్రంలో భాగం కాకుండా ఇతరమైన ప్రాంతం ఏ విధంగా అవుతుంది? కనుక ఈ ప్రాంతం కూడా వెంకటాచల క్షేత్రమే. ఇక్కడ ఉండేటువంటి వెంకటేశ్వరుడు కూడా ఆ కొండ మీద వెలసి ఉన్న ఆ స్వామికి సరిసమానమైనటువంటి రూపమే ఈయన అనే విషయాన్ని మనం తెలుసుకొని ఒక కొత్త పెళ్లి కొడుకు యొక్క ముఖంలో ఏ
కొత్త అందాలు మనకి కనపడుతూ ఉంటాయో ఆ సింగారమంతా కూడాను మన కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క ముఖార విందం మీద మనకి ఎంతో స్పష్టంగా దృగ్గోచరమవుతూ ఉంటుంది. అలాంటి నిత్య కళ్యాణ స్వరూపి అయిన మన స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడనే పేరుగాక ఇంకే పేరు ఉంటుంది చెప్పండి? సాధారణంగా యువతీ యువకుల్లో ఎవరికైనా వివాహం జరగటం ఆలస్యమైతే వారు ఈ ప్రాంతానికి వచ్చి స్వామికి మొక్కుకొని ఆయన యొక్క సేవ చేస్తే వారికి తొందరగా వివాహం అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఎంతోమంది ఈ ప్రాంతానికి వచ్చి ఆ స్వామి కొలువు చేసుకుని ఆ స్వామి సేవలో తరించి చక్కని జీవిత భాగస్వామిని పొంది తమ తమ జీవితాలను తరింపచేసుకుంటూ ఉన్నారు. అలాంటి మన స్వామి ఆ స్వామి వైభవోపేతంగా ఇక్కడ విహరిస్తూ ఉంటే తన రాజమహిషి అయిన పట్టమహిషి అయిన ఆ పద్మావతీదేవితో పాటు కలిసి ఉన్నటువంటి ప్రాంతం ఇది. అది మరీ ముఖ్యంగా మనందరం కూడా గుర్తు చేసుకోవలసిన విషయము. ఆర్తజన త్రాణపరాయణుడైనటువంటి స్వామి, కరుణాంతరంగుడైన మన స్వామి, కరుణాస్వరూపిణి అయిన అమ్మవారితో కలిసి ఉన్న ప్రాంతం ఇది. సాధారణంగానే ప్రభు కరుణామయుడు. మరి అలాంటి స్వామి అత్యంత కరుణాస్వరూపిణి అయిన పద్మావతి అమ్మవారితో కలిసి ఉంటే ఇంకెంత దయ మన మీద చూపిస్తాడో ఆలోచన చెయ్యండి. ఎక్కడెక్కడి పశుపక్షులన్నింటినీ కూడాను కరుణించే స్వభావం కలిగిన వాడు మన స్వామి. చూడండి, అక్కడ ఆ వృషభరాజాలు, గోవులు, గజరాజులు అందరూ కూడాను స్వామి యొక్క సేవలో తరిస్తూ మేము కూడా మీతో సమానంగా ముందుకు వెళుతున్నామని చెప్పుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. శరణు నందకుమారా శరణు శరణు శ్రీకర
దుర్జన భీకర వరమోక్షాకర పూర్ణ నిశాకర వదనా శరణు నంద కుమారా శరణు శరణు శ్రీకర దుర్జన భీకర వరమోక్షాకర పూర్ణ నిశాకర వదనా శరణు నంద కుమారా శరణు శరణు విగ్రహ మందరధర ముచికుంద వరద గోవింద ముకుంద సుందర విగ్రహ మందరధర ముచికుంద వరద గోవింద ముకుంద శరణు నందకుమారా శరణు నందకుమారా శరణు శరణు వరతరిగొండ నివాస పరాత్పర గురుతర వెంకటగిరి నిలయా వరతరిగొండ నివాస పరాత్పర గురుతర వెంకటగిరి నిలయా శరణు నందకుమారా శరణు శరణు శ్రీకర దుర్జన భీకర వరమోక్షాకర పూర్ణ నిశాకర వదనా శరణు నందకుమారా శరణు శరణు శ్రీకర దుర్జన భీకర వరమోక్షాకర పూర్ణ నిశాకర వదనా శరణు నందకుమారా శరణు 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 నందకుమారా శరణు శరణు దండము వాసుదేవ హరి దండము సూర్య శశాంకలోచన దండము కౌస్తుభాభరణ దండము ఘోర సురారి భీషణ దండము రుక్మిణీ రమణ దండము శ్రీతరిగొండ మందిర దండము వెంకటాద్రివర దండము కృష్ణ ముకుంద మాధవ అని తరిగొండ వెంగమాంబ పరిపరి విధముల దండం సమర్పించిన ఆ దేవదేవుడు అదిగో మన దండాలు స్వీకరించడానికి విచ్చేస్తూ ఉన్నారు. ఆ స్వామిని ఎన్నెన్ని విధాలుగా మనం ఆరాధించుకున్నా, ఎన్ని విధాలుగా స్తుతించినప్పటికీ కూడా మన భాష తరిగిపోవాల్సిందే. మన మనస్సుకి ఊహకు అందనటువంటి ఒక రూపము మనకు తట్టకుండా పోవలసింది తప్పితే ఆ స్వామి యొక్క రూపవర్ణన చేయటానికి మనకు శక్యమా? ఆ స్వామి యొక్క వైభవాన్ని గురించి మాట్లాడటం మనకు శక్యమా? చెప్పండి.
అందుకే ఒక అద్భుతమైన చూర్ణిక ద్వారా తరిగొండ వెంగమాంబ స్వామిని కీర్తన చేస్తూ అంటోంది. సహస్రమార్తాండ ప్రభాసమాన నానామణిగణ ఖచిత నూపురా కింకిణీ మేఖలంగద కౌస్తుభగ్రైవేయ హరకుండలమకుట దివ్య కనకాంబరాలంకృతం దూరీకృత ప్రాకృతం శంఖచక్రగదాముసల కౌక్షేయ ధనుర్బాణముద్గర భిండివాల పరశుపట్టి సపరిఘాద్యనేక దివ్యాయుధరం శత్రుజనవతూల మహీధరం. ఇలా ఎంత గొప్పగా వర్ణన చేసిందో మన అమ్మ ఈ చూర్ణిక ద్వారా. అలాగనే స్వామి యొక్క మందిర విశేషాల్ని కూడా తెలియచేస్తూ ఆ తల్లి అంటోంది. నిరంతర కిసలయ పత్ర కోరక కుసుమ ఫలమిళిత విలసన్మహిజాత పరివృత శీష శైలాగ్రశాత కుంభ కలశోన్నత గోపుర ప్రాకార మంటపాలయ కవాట శోభితానంద నిలయ నివేశం శ్రీ వెంకటేశం. ఇది కదా స్వామి యొక్క వైభవం అంటే. ఎంత గొప్పగా ప్రకృతి మొత్తాన్ని నేను శాసిస్తున్నానని తెలియచేయటానికి, దానికి సూచనగా ప్రకృతి రామణీయకతో వెలగలేటువంటి ఈ శేషాచల వెంకటాచల ప్రాంతంలో కొలువై ఉన్నాడో ఈ స్వామి. ఆయన సేవలో తరించటానికి ఎన్ని కోలాట బృందాల వారు ఇక్కడికి విచ్చేశారో చూడండి. చక్కగా అలా మలయాళీ వనితల యొక్క వస్త్రధారణలో కొందరు ఉంటే, తమ మెడలలో వైజయంతి మాలను పోలిన మాలలు ధరించినటువంటి మరికొంతమంది భక్తులు ఆయన ఎదురుగ్గా తమ కోలాటాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, రకరకాల రూపాలలో తమ తమ కళలను ప్రదర్శిస్తూ స్వామిని తమ మనస్సులోన, తమ భావములోన, బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా. సురేంద్ర సంనుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సంనుత శరణు సురేంద్ర సంనుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక శరణు వెంకట నాయక స్వామి శ్రీ రఘునాయక స్వామి శ్రీ రఘునాయక శరణు శరణు హరే 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 శరణు శరణు హరే శరణు శరణు హరే 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 శరణు శరణు హరే పరమ పద గోవింద మాధవ పరమ పద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర వర గరుడ వాహన దైత్య బలి మద భంజన దైత్య బలి మద భంజన
ప్రహ్లాద భక్తులు ఎండగల ప్రసారవతులు ఎలమితో నిము కొలువ వచ్చిరి ఎలమితో మిము కొలువ వచ్చిరి ఎలమితో నిము కొలువ వచ్చిరి ఎలమితో మిము కొలువ వచ్చిరి విన్నపము వినవయ్య దేవర నవము వినవయ్య దేవర 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 వెంకటాచల నాయక వెంకటాచల నాయక వెంకటాచల నాయక వెంకటాచల నాయక విజయ వెంకట నాయక విజయ వెంకట నాయక విజయ వెంకట నాయక విజయ వెంకట నాయక స్వామి శ్రీ రఘునాయక స్వామి శ్రీ రఘునాయక స్వామి శ్రీ రఘునాయక స్వామి శ్రీ రఘునాయక శరణు శరణు హరే 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 శరణు శరణు హరే ఓ